ఈ పుస్తకం రాయడం ఇక్కడ నుంచి దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. ప్రాబబ్లీ ద బుక్ ఆఫ్ జోబ్ వాజ్ ద ఓల్డెస్ట్ బుక్. ఈ పుస్తకం రాయడం ముగించి ప్రకటన గ్రంథాన్ని ప్రాబబ్లీ 2000 సంవత్సరాల క్రితం ముగించారు. సచ్ అన్ ఏన్షియంట్ బుక్ ఇట్ ఈస్. కానీ ఈ పుస్తకం 21వ శతాబ్దంలో కూడా ఇంకా వర్తిస్తుంది. స్కూల్లో మీ టెక్స్ట్ బుక్స్ అవుట్డేట్ అవుతాయి, వాటిని అప్డేట్ చేయాలి. ఇంజనీరింగ్లో మీ మాన్యువల్స్ అవుట్డేట్ అవుతాయి, వాటిని అప్డేట్ చేయాలి. మీరు కార్ కొంటే కొన్ని రోజులకి అది అవుట్డేట్ అయిపోతుంది, దాన్ని అప్డేట్ చేయాలి. ఈరోజు టెస్లా వచ్చింది, రేపు మెలిసా వస్తుంది, తెరిసా వస్తుంది. యూ హ్యావ్ టు అప్డేట్. బట్ యూ కాంట్ అప్డేట్ దిస్ బుక్. దిస్ ఈస్ పర్మనెంట్. The permanency of the word of God. You know why? There are two things. ఒకటి అది నిత్యము, రెండవది అది సత్యము. దేవుని వాక్యము నిత్యమైనది, సత్యమైనది. ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్దాము, ఈ మాటలు చదువుకుందాం. దేవుని వాక్యం గురించినటువంటి అద్భుతమైన మాటలు చెప్తున్నాడు కీర్తనకారుడు. 100వ కీర్తన 5వ వచనం. ఆయన సత్యము తరతరములు ఉండును, అది మారదు. ఇంకోటి చదవండి, 111, 7, 8 వచనాలు. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నది. దే వర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్ అబౌవ్ టైమ్. దే ఆర్ టైమ్లెస్ ట్రూత్స్. ఎందుకు? వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ద బైబిల్? బికాస్ దేవుడు నిత్యుడు కనుక ఆయన మాట కూడా నిత్యమైంది. దేవుడు సత్యవంతుడు కనుక ఆయన మాట కూడా సత్యవంతమైంది. ఆయన మాట నిత్యమైంది అయితే దానికి టైం అప్లై అవ్వదు. టైం అప్లై అవ్వదు. ఎందుకు మనం ఓల్డ్ టెస్టిమెంట్ దాటేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ మనలో పెట్టుకుని ఉన్నాం మన బైబిల్లో? ఇట్ స్టిల్ అప్లైస్. ఇట్ నెవర్ కాంట్రడిక్ట్స్ విత్ ద న్యూ టెస్టిమెంట్. ద న్యూ టెస్టిమెంట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. దే గో టుగెదర్. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చానని తలంచకండి, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ఆయన శాసనాలు శాశ్వతంగా స్థాపించబడ్డాయి, అవి నిత్యమైనవి, ఆయనంత నిత్యమైనవి. యాజ్ లాంగ్ యాజ్ ద లార్డ్ లివ్స్, హిజ్ వర్డ్ లివ్స్. యాజ్ లాంగ్ యాజ్ ద లార్డ్ డజంట్ చేంజ్, హిజ్ వర్డ్ డజంట్ చేంజ్. ఆయన ప్రమాణం మారదు. ఎందుకు మనం గే మ్యారేజెస్కి అగెయిన్స్ట్? వీఆర్ నాట్ అగెయిన్స్ట్ గేస్, బట్ వీఆర్ అగెయిన్స్ట్ గే మ్యారేజెస్. ఆ క్లారిటీ మీకు ఉండాలి. బికాస్ గేస్ ఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ టు లవ్ దెమ్. బట్ వీఆర్ అగెయిన్స్ట్ గే మ్యారేజెస్ అండ్ దేర్ ఫిజికల్ రిలేషన్షిప్స్. బికాస్ లాంగ్ బ్యాక్ వెన్ గాడ్ సా Adam alone, he did not give him Adam too, but Eve. God designed a heterosexual marriage, not a homosexual marriage. And that truth never changes. సత్యము, ఆయన వాక్యం సత్యము, సత్యం ఎప్పటికీ మారదు. లెట్ మీ ఇలిస్ట్రేట్ ఇట్ యూ వెరీ వెరీ సింప్లీ. 2 కదా మాకు ఇండియాలో, మీకు కూడా అంతేనా? అంతేనా? అమలాపురంలోనూ అమెరికాలోనూ 2 100 ఏళ్ల క్రితం 2 2s are 4. 1000 ఏళ్ల క్రితం 2 2s are 4. జీసస్ టైంలో 2 2s are 4. అబ్రహామ్స్ టైంలో 2 2s are 4. ఎందుకు మారదు? ట్రూత్ నెవర్ చేంజెస్. ఇఫ్ ఎ మ్యాథమెటికల్ ట్రూత్ discovered by finite human beings, non-eternal human beings, cannot change, a truth that is uttered by the very mouth of God who is eternal, the very personification of truth, it cannot be changed. It applies. That is why the Bible is still relevant. అది తప్పుదిద్దుటకు, ఖండించుటకు, నీతి యందు శిక్ష చేయుటకు, ఉపదేశించుటకు నేటికి కూడా ప్రయోజనకరమైనది. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ద వర్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, సత్యంతో మీరెంత పరిచితులైతే అసత్యాన్ని అంత త్వరగా పసిగడతారు. అందులో నీతి విరోధుల తప్పుడు బోధలో మీరు పడకుండా మిమ్మల్ని మీరు కాచుకోగలుగుతారు. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. వి థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. ఆయన అనేక విషయాలు మారి 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 మమ్మల్ని మేము గందరగోళంలోకి, అయోమయంలోకి,
కన్ఫ్యూజన్లోకి, ఖేయాస్లోకి మేము నెట్టివేసుకున్నాం తండ్రి. టుడే truth is a questionable thing in our times, in our cultures. But we thank thee for your word, Lord. నీ శాసనాల్ని నీవు శాశ్వతంగా స్థాపించినందుకు నీకు వందనాలు. నిజంగా అవి మా పాదములకు వెలుగు, మా త్రోవకు వెలుగు, మా పాదాలకు దీపం. They give us a sense of direction, Lord. We only beg thee tonight that help us to recognize the preciousness, the purity, and the primacy, and the power of the word of God in our lives. మాకు సాయం దయచేయండి. నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నిన్ను నిర్లక్ష్యం చేయకుండా, మా జీవితాలని మేము నాశనం చేసుకోకుండా, forbid us, Lord. నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటాం. ఈ రాత్రికి మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళమని, నీ ఆత్మకార్యసిద్ధి మాలో కొనసాగించమని, నీ వాక్యపు శక్తి, నిరర్ధకం కాని నీ శక్తికి మా యొక్క జీవితాల్ని, మా ప్రాణాత్మదేహాల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.